స్టార్ హీరోతో సినిమా టేకప్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. అటు దర్శకుడికి ఇటు నిర్మాతలకు కూడా ఉరుకులు పరుగులే. బాబుగారి ఇమేజ్కు అనుగుణంగా కథల్ని మార్చుకుంటూ ఉండాలి. ప్రొడ్యూసర్లు భారీతనం కోసం డబ్బులు గుమ్మరిస్తూ ఉండాలి. అది మార్చు ఇది మార్చు అంటే ఇగోలకు పోకుండా ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తుండాలి కథకి. పాపం శ్రీకాంత్ అడ్డాల కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల 4వ సినిమా మహేష్తో ఫిక్స్ అయింది. ఆ సినిమా పేరు బ్రహ్మోత్సవం. వరుసగా 2 కాజాలు తిని నిరుత్సాహంలో ఉన్న మహేష్ ఈసారి స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదనుకుంటున్నాడు. సో శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం స్క్రిప్టును తన ఇమేజ్కి, అభిమానుల ఆశలకి, పరిశ్రమ అంచనాలకు సరిపోయే విధంగా దగ్గరుండి మార్చుకుంటున్నాట మహేష్. స్క్రిప్ట్ విషయంలో బీభత్సంగా కలగచేసుకుంటున్నాడని శ్రీకాంత్ అడ్డాల కాస్త ఫీలైనా ఇదంతా సినిమా మంచి కోసమే కదా అని సర్ది చెప్పుకుంటున్నట్ట. దానికి తోడు ముకుంద హిట్ అయితే తన మాట చెల్లుదునేమో. యావరేజ్ దగ్గర ఆగిపోవడంతో శ్రీకాంత్ అడ్డాల కూడా కామ్ అయిపోయాడు. సో బ్రహ్మోత్సవం స్క్రిప్ట్లో మహేష్ చేస్తున్న బీభత్సమైన మార్పులు ఈ సినిమాకి ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాల్సిందే.